మీరు ఓలా ఊబర్ నమ్మి మట్టుకు మీరు బళ్ళు తీసుకున్నారంటే మీ బతుకులు నవ్వుల పాలు అయిపోయి రోడ్డు పాలు అయిపోతుంది. కావున ఎట్టి పరిస్థితుల్లో మీరు కొత్త బళ్ళని ఎంకరేజ్ చేయకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాక్సీ వ్లాగ్స్. సో అందరూ కులాసగా ఉన్నారు కదా. సో ఈరోజు విశాఖపట్నంలో గాజువాక పరిసర ప్రాంతంలో వడ్లపూడి గ్రామంలో ఉన్నాను నేను. సో మన ట్యాక్సీ డ్రైవర్ సోదరుడు ఒక ఆయన కలిశారు. విశాఖపట్నంలో గత 5 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ఊబర్ ట్యాక్సీ డ్రైవర్ల బంద్ కార్యక్రమం ఏదైతే ఉందో దాని గురించి సోదరుని అడిగి మరిన్ని వివరాలు సేకరిద్దామని చెప్పేసి సోదరుని పలకరించాను. ఆయన ఎప్పటి నుంచి ఈ ట్యాక్సీ ఫీల్డ్లో ఉన్నారు, అసలు అతని ఉద్దేశంలో ప్రస్తుతం ట్యాక్సీ ఫీల్డ్ ఏ విధంగా ఉంది అనే విషయాల్ని ఆయన ద్వారా మాటల ద్వారా తెలుసుకుందాం. ఆయన దగ్గరికి వెళ్దాం. నమస్తే సార్, మీ పేరు? నాగూరామ్ గారు. ఎన్నాళ్ళుగా మీరు ఈ ట్యాక్సీ ఫీల్డ్లో ఉన్నారు? నేను 2015 నుంచి ఓలా ఊబర్ ఓపెనింగ్ అయిన కాడి నుంచి నేను ట్యాక్సీ ఫీల్డ్ 2015 నుంచి 2015 దాదాపు 2015 2025 10 సంవత్సరాలు అయిపోతుంది మీరు దాదాపు వచ్చేసి. 2015లో కూడా ఓలా ఊబర్ నేను డాక్యుమెంట్ ఎంగేజ్ తిరుగుతుండగా ఓలా ఊబర్ వెంటబడి అప్పట్లో వెంటబడి మరీ ఓలా ఊబర్ అటాచ్మెంట్ చేసుకొని మీ డబ్బులు బాగా వస్తాయి, నెలకు 40,000 50,000 సంపాదించుకోవచ్చు అని చెప్పి మనల్ని లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు చెప్పి వెంటబడి తరిమారు చెప్పారు. సో ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది? అప్పుడు పరిస్థితి ₹1,00,000 అని చెప్పన్నారు. ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది? ఆ రోజుల్లోని పరిస్థితి అయితే వాళ్ళు అనుకున్న విధంగా మాకు జరిగిందండి. కనీసం ₹1,00,000 కాకపోయినా కనీసం 50,000-60,000 సంపాదించేవారు. చాలా చక్కగా ఉండేది. రాను వాళ్ళు కమిషన్లు పెంచి దాని తర్వాత లేనిపోని ట్యాక్స్లు వేసి తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి అదేదో ప్లాట్ఫామ్ ఛార్జ్ అట అదొకటి ఇవన్నీ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి చాలా టార్చర్ చేస్తున్నారు సార్. ఈ కార్పొరేట్ సంస్థలను నమ్మి మేము మా లైఫ్ పాడు చేసుకొని ఇందులోకి వచ్చి మేము చాలా మోసపోయాం సార్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక మా పరిస్థితి అదోగతి అయిపోయింది సార్. అంటే ఇప్పుడు మన పరిస్థితి అయితే మీరు చెప్తున్నారు, మనం ట్యాక్సీ డ్రైవర్లు వచ్చేసి ఓలా ఊబర్ నమ్ముకొని నాశనం అయిపోయామని. ఏ ట్యాక్సీ ఓలా ఊబర్ నమ్ముకొని కొంతమంది కొత్త డ్రైవర్లు కూడా మేము ఇంకా కార్లు తీసుకుంటాము, మేము ఇంకా సంపాదించేద్దాము, చాలామంది బాగా సంపాదించేసుకున్నామని చెప్పి అంటున్నారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? వాళ్ళకైతే దయించి నేను చెప్పబోయేది ఏంటంటే, తమ్ముళ్ళారా మీరు ఓలా ఊబర్ నమ్మి మట్టుకు మీరు బళ్ళు తీసుకున్నారంటే మీ బతుకులు నవ్వుల పాలు అయిపోయి రోడ్డు పాలు అయిపోతుంది. కావున ఎట్టి పరిస్థితుల్లో మీరు కొత్త బళ్ళని ఎంకరేజ్ చేయకండి. మీరు ఎన్ని బళ్ళు కొంటే అన్ని బళ్ళు వాళ్ళు పెట్టుకుంటారు, మన బతుకులను రోడ్డుపై పెడతారు. ఇది నా సలహా అండి. కొత్తగా కొనుక్కున్న డ్రైవర్లకి ఏంటంటే ఇప్పుడు ఆయన అన్న చెప్తున్నాడు ఏంటంటే, కొత్తగా వచ్చే డ్రైవర్లు ఎవరైనా సరే మీ డబ్బులు పెట్టి కారు కొనుక్కొని మీరు ఓలా ఊబర్ని బతికించాల్సిందే, మీరు బతకడం కాదు అని చెప్పి అన్న చెప్తున్నాడు. వాళ్ళ కమిషన్ల కోసం మనం కష్టపడుతున్నాం. తర్వాత వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళని పెంచడానికి తప్ప మన బతుకు జీవనం గడిచేది లేదు. ఇది వాస్తవం. ఏదో 4,000 అయితే నోట్లోకి వెళ్తాయి కానీ 5,000 నోట్లోకి వెళ్తాం లేదు. 5,000 అప్పుల పాలు సంపాదించాల్సిందే, అప్పులు పెట్టాల్సిందే. మనకి పైసా మిగలదు. మన పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి దయించి కొత్తగా కొనేవారికి నేను చెప్పవలసిన సలహా ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కొత్త బండి కొని మీరు ఓలా ఊబర్లో పెట్టకండి. ఇప్పుడు ఉన్న బళ్ళుని జాగ్రత్తగా చేసుకొని వాళ్ళు ఇచ్చే డబ్బులు ఇటు కాస్త మనకు చాలట్లేదు, అయినా పని ఒకసారి దిగాం కాబట్టి మరి తప్పక చేయవలసి వస్తుంది. వాళ్ళు దయించి ఓలా ఊబర్ వాళ్ళు ఏవైనా ఈ రేట్లు పెంచి శుభ్రంగా మనకి మంచి బిజినెస్ ఇస్తారని మనం కోరుకోవాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ. మంచి విషయాలు చెప్పారు. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.